Hello. Good afternoon, all. Gentlemen, who are going to present seminar? Respond. Anybody? సంధ్య చేస్తానన్నావు కదా. Sandhya, did you join, ma'am? సంధ్య చెప్తాననింది మేడం. Ask Sandhya. He is willing to present seminar. ఓకే మేడం. Sweta. Hello, Sweta. Respond, ma. శ్వేత రాలేదు మేడం, ఇంకా క్లాస్కి అటెండ్ అవ్వలేదు. మరి మిగతా వాళ్ళు ఎవరు చెప్తారు చెప్పండి. లేదు అంటే మనం సెకండ్ సెమ్ స్టార్ట్ చేసుకుందాము. ఇట్స్ యువర్ చాయిస్. వసంత లేదమ్మా? వసంత జాయిన్ అయినావా? ఎస్ మేడం. కనిపించండి ఒకసారి అన్న, మీరు వీడియోస్ ఆన్ చేయండి, కనిపించండి. కనిపించకుండా దాక్కుంటే ఎట్లా మీరు? చిన్నపిల్లలు దాగుడు మూతలు ఆడుకుంటా ఉంటాడు కనిపించకుండా, అలా దాపెట్టుకుంటున్నారు. తేజునే మేడం. ఎవరు ఇక్కడ గ్రేష్మా దగ్గర ఎవరు అబ్బాయి కనిపిస్తున్నారే? మేడం మా తమ్ముళ్ళు మేడం పక్కన ఉన్నారు. మేడం ఆర్ యూ రెడీ ప్రజెంటింగ్ సెమినార్? మేడం అవతారం బాలేదు మేడం. ఫోన్ మేడం. Why did you call yesterday? నీ అవతారం ఎందుకు? నీ అవతారం చెప్పమంటే. Ricardo is. హలో చెప్పండి అన్న. మేడం దాగుడు మూతలు ఇప్పుడు ఆడితే బాగుండదు మేడం. రికార్డ్ ఆన్ లోనే ఉంది, మీ ఇష్టం. ఇంకా చెప్తారా లేదంటే నెక్స్ట్ వేరే ఏదైనా స్టార్ట్ చేద్దాం? స్టార్ట్ చేయండి మేడం, నేను రేపు చెప్తా. ఇంకెవరు లేరమ్మా? సంధ్య రేపు చెప్తాదంట మేడం. వాట్ అబౌట్ అదర్స్? ఎవరు చెప్పలేదు. ఎట్లా ఉంది మరి? ప్రిపేర్ అవుతున్నారా సెమ్ ఎగ్జామ్స్ కి? మేడం ఎప్పుడు మేడం? ఎప్పుడుంటాయి? మోస్ట్లీ జూలైలో ఉండొచ్చు మేడం. ఆగస్ట్ లో అన్నారు కదండి మేడం. తెలీదు మా, ఇంకా కన్ఫర్మ్ డేట్ అయితే కన్ఫర్మ్ కాబట్టి ఎప్పుడైనా పెట్టచ్చు అన్నారు కదండి మేడం. ఏ విషయమో ఏమీ తెలియదు ఇంకా. మీరంతా ఎట్లా చేస్తున్నారు? నేను ఇచ్చిన మెటీరియల్ రాసుకున్నారా లేదంటే ప్రింట్అవుట్ తీసుకున్నారా? మేడం ప్రింట్ అవుట్ తీసుకున్నాం మేడం. How are you preparing? Did you have all students have you that printouts? మేడం మరి ఆఫ్లైన్ క్లాస్ కి ఎప్పటి నుంచి వస్తారు? రమ్మంటే అప్పుడు వచ్చేస్తాం మేడం. హాస్టల్ ఓపెన్ చేయమని. హాస్టల్ గా ఏమో తెలియదు, మీరు వస్తే ఆఫ్లైన్ జరుగుతాయి. ఇప్పుడు మేమైతే డైలీ వెళ్తున్నాం కాలేజీకి. మార్నింగ్ అంతా కాలేజీకి వెళ్తున్నాం. అక్కడ నెట్ కూడా సరిగ్గా ఉండట్లేదు, ఒకవేళ మీకు ఆన్లైన్ తీసుకున్న దానికి. మీరందరూ వస్తే గిన ఇంకా ఆఫ్లైన్ లోనే క్లాసెస్ రన్ చేసుకోవచ్చు. So from when I attend the offline classes, you decide until. Tejaswini, take their opinion. ఓకే మేడం. And Sweta also. Yes ma'am. Ask the opinion of all students. Done madam. My opinion is better to attend the offline classes.
Because of Actually, online, there is so many problems you are facing, especially net problem. yes, madam. So decide yourself which is better. Morning, finally, students told from Monday onwards they will come to the college to attend the offline exam, offline classes. Mhm. మళ్ళీ మీరు కొందరు వచ్చి కొందరు రాకోకుండా ఉండడం అట్లా ఉండకూడదు. అందరూ రావాలి ఆఫ్లైన్ కు వస్తే. మేడం పల్లెలలో కష్టం కదండి మేడం బస్సులు అందుకు. అదేమో బస్సులు తిరుగుతున్నాయి కదా 2 వరకు, మధ్యాహ్నం 1 గంట వరకే కాలేజ్ ఉంటుంది. 2 తర్వాతే కదమ్మా కర్ఫ్యూ ఉంటున్నది. మార్నింగ్ క్లాసెస్ అన్ని రన్ చేసుకుంటే సరిపోతాయి. మార్నింగ్ 9 to 1. ఏమ్మా చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుంది. ఏమ్మా 4 వరకు కాలేజ్ హలో కర్ఫ్యూ అయిపోయిన తెలీదు. తర్వాత 4 వరకు ఉంటుంది ఇదే కదా మేడం. కరెక్ట్‌గా తెలీదు మరి డెసిషన్ ఎలా ఉంటుందో. ఎప్పటి నుంచి మేడం ఆఫ్లైన్ క్లాసెస్? ఇంతవరకు అయితే ఏ విషయం తెలీదు. వెయిట్ అండ్ సీ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుందో. సరే అయితే మనం ఈరోజు అసలు సెకండ్ యూనిట్ లో సిలబస్ ఏముంది ఎట్లా అనేది ఒకసారి మనం చూద్దాం. మీకు షేర్ చేశాను కదా, నీకు సిలబస్ అందరికి షేర్ చేశానా? చూసారా మరి ఒకసారి అసలు సిలబస్ ఏంటా అనేది? చూసినారా చూడలేదా? ఎవరు చూడలేదు అసలు సిలబస్ నే? సో మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మంత్ లో అయితే జరిగే అవకాశాలు లేవు. మోస్ట్లీ ఒకవేళ డిలే కావచ్చు కాబట్టి సో బెటర్ టు స్టార్ట్ సెకండ్ సెమ్ సిలబస్ మళ్ళీ డిలే కాకోకుండా. సో ఒకసారి నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ సెకండ్ సెమ్ అన్నటువంటిది. In second semester also there are 5 units just like first semester. First unit is national income. Actual గా మీకైతే ఇది సెకండ్ ఇయర్ లో ఉంటానండి మై సిలబస్. మీకు ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ లోనే ఫస్ట్ ఇయర్ సిలబస్ అంతా పెట్టేసినారు. సెకండ్ సెమిస్టర్ లో సెకండ్ ఇయర్ సిలబస్ వచ్చింది మనకు. ఇది మ్యాక్రో ఎకనామిక్స్. యాక్చువల్ గా ఇంత ముందు అయితే మనకు మైక్రో ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ లోనే సెకండ్ సెమిస్టర్ లో మ్యాక్రో ఎకనామిక్స్ సిలబస్ పెట్టారు. సో నేషనల్ ఇన్కమ్ అనేది మ్యాక్రో ఎకనామిక్స్ లోనేది అనమాట ఈ సిలబస్. ఫస్ట్ యూనిట్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్. సో ఫస్ట్ యూనిట్ సిలబస్ ఇస్ నేషనల్ ఇన్కమ్. ఇన్ దిస్ యూనిట్ మ్యాక్రో ఎకనామిక్స్, డెఫినేషన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, స్కోప్ అండ్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, circular flow of income, national income, definitions of national income and concepts measurement of income. So this is the syllabus of first unit in second semester. Okay. So మీకు సెకండ్ సెమిస్టర్ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారా మా క్లాస్ లో? హలో హలో Did Telugu medium students also join in this class now? Hello, వింటున్నారా? తెలుగు మీడియం అమ్మాయిలు కూడా ఉన్నారా అంటున్నా. ఇంగ్లీష్ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియమే మేడం. సరే.
సో మనకి ఇన్ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ యూనిట్ సిలబస్ నేషనల్ ఇన్కమ్. ఓకే, సెకండ్ యూనిట్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇన్ దిస్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ the syllabus covered classical theory of employment, Say's law of market, Keynesian theory of employment, consumption function, average and marginal propensity to consume, investment function, marginal efficiency of capital, and multiplier accelerator. So this is the syllabus in your second unit, in second sem. Coming to the third unit, money and banking. Money and banking. Money and banking is the third unit. In this money and banking, definitions and concepts of money, Gresham's law, RBI classification of money, theories of money, Fisher and Cambridge theory, that means Marshall, Pigou, Robertson and Keynes equations. Banking, commercial banks and Central Bank or Reserve Bank of India. Credit control. This is the third unit syllabus. Next, fourth unit, inflation and trade cycle. So what is inflation? What are the concepts of inflation? And what are the measures of inflation? And consumer price index, wholesale price index, types of inflation, causes and consequences of inflation, measures to control inflation, and phases of trade cycles. Okay, this is the syllabus in fourth unit. Next, coming to fifth unit, that is finance and insurance. So financial markets, money market, capital market, stock market, exchange, stock market or stock exchange, indices or index, Sensex, Nifty, concept of insurance, types and importance of that insurance. ఇవి ఎప్పుడన్నా విన్నారా? ఈ పేర్లు ఈ సిలబస్ లో వచ్చినా మీకు ఇంత ముందు ఎక్కడన్నా టచ్ అయినాయమ్మా? నేషనల్ ఇన్కమ్ ఆల్రెడీ ఇంత ముందు మీకు ఇంటర్మీడియట్ లో మీరు చదివి ఉంటారు. వినలేదా నేషనల్ ఇన్కమ్ గురించి? ఇంకేం కొత్తగా ఏం కాదు. ఇంకెవరైనా ఆర్ట్స్ గ్రూప్ కాకుండా ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అదేం కష్టమేం కాదు. జనరల్ వర్డే నేషనల్ ఇన్కమ్ అనేది జనరల్ వర్డే. మన పర్సనల్ ఇన్కమ్ ఎలాగో నేషనల్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ వర్డ్ కూడా మనకు కామన్ వర్డ్ అనమాట. ఒకవేళ ఇంటర్మీడియట్ లో మీరు ఆర్ట్స్ గ్రూప్ చదవకపోయినా అప్ టు 10th క్లాస్ వరకు, ఫ్రమ్ 6th to 10th క్లాస్ వరకు కంపల్సరీ మీరు ఎకనామిక్స్ చదివినారనమాట. ఇన్ సోషల్ స్టడీస్, ఎకనామిక్స్ ఈజ్ వన్ పార్ట్ ఇన్ సోషల్ స్టడీస్. ఓకే, సో అక్కడ ఇవంతా కూడా కవర్ అయినా మీకు కొత్తది ఏమీ లేదు, కొత్త టాపిక్స్ ఏం లేవు. ఆల్ టాపిక్స్ ఆర్ ఫెమిలియర్ టు యూ. Third chapter also, money and banking. Money is general word and banking also general. Bank అంటే ఎవరికి తెలియదు, మనీ అంటే ఎవరికి తెలియదు, అందరికీ తెలిసినటువంటి పదాలే. కొత్త పదాలు ఏమి ఇక్కడ మనకు లేవన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఆల్సో, ఇన్ఫ్లేషన్ అండ్ ట్రేడ్ సైకిల్. ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి పదమే. ఫిఫ్త్ చాప్టర్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ఒకవేళ ఇన్సూరెన్స్ అనే పదం మీకు కొత్తగా ఉన్న, ఎల్ఐసి అనే పదం అందరూ విని ఉంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది. సో సిలబస్ అన్నటువంటిది మీకు ఈజీనే. మీకు ఫస్ట్ సెమిస్టర్ తో కంపేర్ చేస్తారు. కంపేర్ విత్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ సిలబస్ ఈజ్ వెరీ ఈజీ. ఇవి ఈజీ అనిపిస్తున్నాయా? ఈ వర్డ్స్ అని మీకు కష్టంగా ఉన్నాయా? నేషనల్ ఇన్కమ్ కానివ్వండి, తర్వాత థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ అండ్ ట్రేడ్ సైకిల్ కానివ్వండి, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్, ఆల్ దీస్ ఆర్ ఫెమిలియర్ టాపిక్స్ టు యూ ఫ్రమ్ 6th class onwards and also general topics. ఓకే, వీటిని గురించి బ్రీఫ్ గా చెప్తాము. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ వన్ బై వన్.
Okay. Today I will explain briefly about that. So national income. What is national income? Could you tell anybody about national income? జాతీయ ఆదాయము లేదా నేషనల్ ఇన్కమ్ అంటే ఏమిటి? ఇంటర్మీడియట్ లో వచ్చింది కదా మీకు, ఎవరైనా చెప్పండి. What is national income? Anybody? So national income means that is the final value of goods and services produced in a country in a year or in particular period. Okay. సో ఒక సంవత్సరములో ఒక దేశములో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల సేవల యొక్క అంతిమ విలువనే మనము జాతీయ ఆదాయం అంటాం. ఒక దేశంలో ఎన్ని వస్తువులు ఎన్ని సేవలు ఉత్పత్తి అవుతున్నాయి, వాటి యొక్క ఫైనల్ వాల్యూ ఎంత ఉంది, ఆ వాల్యూనే మనము నేషనల్ ఇన్కమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇండియా దెర్ ఆర్ 3 సెక్టార్స్ ఆర్ దేర్. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షియరీ సెక్టార్. మూడు రంగాలు ఉన్నాయి కదా, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం అంటాం. సో వాట్ ఈస్ ప్రైమరీ సెక్టార్? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఆర్ కాల్డ్ ప్రైమరీ సెక్టార్. వాట్ ఈస్ సెకండరీ సెక్టార్? ఇండస్ట్రీస్ అండ్ అలైడ్ సెక్టర్స్. అవి ఏమన్నా కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు. ఓకే, ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ ఇవంతా కూడా కమ్స్ అండర్ ద సెకండరీ సెక్టర్. ఓకే, నెక్స్ట్ టెర్షియరీ సెక్టర్. ఆల్ సర్వీసెస్ ఇంక్లూడ్ ఇన్ టెర్షియరీ సెక్టర్. సో మనం వ్యవసాయము దాని అనుబంధ రంగాలను మనం ప్రాథమిక రంగము అంటాము. తర్వాత పారిశ్రామిక అంటే పరిశ్రమలు, తర్వాత ఏమైనా నిర్మాణాలు, ఇవన్నింటినీ కూడా మనము ద్వితీయ రంగం లేదా సెకండరీ సెక్టర్ అంటాము. తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్, అది బ్యాంకింగ్ సర్వీసెస్ ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఎనీ సర్వీసెస్. సో ఆల్ సర్వీసెస్ ఇంక్లూడెడ్ ఇన్ టెర్షియరీ సెక్టర్. అన్ని రకాలైనటువంటి సేవలు మనము తృతీయ రంగంలో చెప్పుకుంటాం. ఈ విధంగా మనము 3 సెక్టార్స్ ఉన్నాయి. ఆ సెక్టార్స్ అన్నిట్లో కలిసి ఎన్ని ప్రోడక్ట్స్ మనకు ప్రొడ్యూస్ అవుతున్నాయి, హౌ మెనీ ప్రోడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్, హౌ మెనీ ప్రోడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్, హౌ మెనీ సర్వీసెస్ ఆర్ rendered in different service sector. So all the ఈ యొక్క ప్రోడక్ట్స్ అన్నింటి యొక్క మార్కెట్ వాల్యూ, ఫైనల్ మార్కెట్ వాల్యూని మనము నేషనల్ ఇన్కమ్ అంటాం అన్నమాట. సో ఫస్ట్ యూనిట్ లో మీరు నేషనల్ ఇన్కమ్ గురించి, తర్వాత మ్యాక్రో ఎకనామిక్స్ అంటే వాట్ ఈస్ మ్యాక్రో ఎకనామిక్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, వాట్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇవన్నీ కూడా సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ ఇవన్నీ కూడా చదువుకుంటాం. ఓకే, మైక్రో మ్యాక్రో డిఫరెన్సెస్ వచ్చింది కదా మీకు ఇంటర్మీడియట్ లో. సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల మధ్య తేడాలను వివరింపమంటారు. అది కూడా ఈజీనే మీకు. నెక్స్ట్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటే చక్రీయ ఆదాయ ప్రవాహము. ఈ ఇన్కమ్ అనేటువంటిది ఎప్పుడు ఫ్లో అవుతుంటుంది అనమాట, అది కాన్స్టెంట్ ఉండదు. ఇన్కమ్ ఆల్వేస్ ఫ్లో, ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్ మ్యాటర్ అనమాట. ఎలా ఫ్లో అవుతుంటుంది? సర్కిల్ లాగా. సర్కిల్ ఎలా రౌండ్ గా తిరిగి తిరిగి మళ్ళీ అదే గమ్యస్థానం చేరుతుంది అనమాట. సో ఇన్కమ్ ఆల్వేస్ ఫ్లో లైక్ ఏ సర్కిల్, దట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. సో మనకు వచ్చినటువంటి ఆదాయం అన్నటువంటిది లేదా ఇన్కమ్ అన్నటువంటిది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, అది మారుతూ ఉంటుంది. అంటే తిరిగి తిరిగి మళ్ళీ చక్రం లాగా ఒకే స్థాయికి వస్తుంటుంది అనమాట. ఒకరి ఆదాయము మరొకరి వ్యయం, మరొకరి వ్యయం ఇంకొకరి ఆదాయం. సో వన్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ అదర్స్ ఇన్కమ్, అదర్స్ ఇన్కమ్ ఈజ్ అదర్స్ ఎక్స్పెండిచర్. ఆ విధంగా సర్కిల్ లాగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా కాన్సెప్ట్స్ అండ్ మెజర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, వాటి యొక్క మెజర్మెంట్ ఏంటి. రిగార్డింగ్ టు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్, జిఎన్పి, జిడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, disposable income, personal income, all these are the concepts of national income. So national income concepts ఏంటివి అంటే జాతీయ ఆదాయ భావనలు,
జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, జిడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఓకే. ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్, పర్సనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మనకు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అన్నమాట. తర్వాత మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ హౌ మెజర్డ్, ఏ విధంగా మనము మెజర్ చేస్తామంటే దెర్ ఆర్ 3 మెథడ్స్ టు మెజర్ ద నేషనల్ ఇన్కమ్, ఓకే. నేషనల్ ఇన్కమ్ మనం కొలవడానికి 3 పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. వాట్ ఆర్ ద 3 మెజర్స్ అని చూసినట్లయితే ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అన్నమాట. సో 3 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనము నేషనల్ ఇన్కమ్ ను మెజర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఫస్ట్ యూనిట్ సిలబస్ అన్నటువంటిది ఉంది, ఓకే. కమింగ్ టు ద సెకండ్ యూనిట్, థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఎస్పెషల్లీ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, కీన్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మీకు ప్రీవియస్ బ్యాచ్ కి అయితే క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అదొక్కటే ఒక చాప్టర్ లో ఉంది. తర్వాత కీన్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మిగతాదంతా కూడా ఒక చాప్టర్. అంటే ఇక్కడ 2 చాప్టర్లు కలిపి మీకు ఇక్కడ ఒకే చాప్టర్ కింద ఇచ్చినాడు. ఇప్పుడు మీకు 4th సెమ్ లో, మీ సీనియర్స్ కి 4th సెమ్ లో ఇది ఇక్కడ మీకు ఇచ్చినటువంటి సెకండ్ యూనిట్ వాళ్ళకు 2 యూనిట్లుగా ఉంది సిలబస్. మీకేమో ఒకే యూనిట్ లో సిలబస్ పెట్టేశారు, అదే సిలబస్, ఏం చేంజ్ కాలేదు అసలు. సో క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ మీద, ఆన్ ఎంప్లాయ్మెంట్ డిఫరెంట్ ఎకానమిస్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ థియరీస్. The theories are called theory of employment. So classical theory of employment means the theory explained by the classical economist. So సాంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయాల ప్రకారం వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతమే సాంప్రదాయిక ఉద్యోగిత సిద్ధాంతం అని అంటాం. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇన్ క్లాసికల్ ఎకానమిస్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ జేబీసే. జేబీసే ఏం చెప్తాడు? లా ఆఫ్ మార్కెట్. జేబీసీ మార్కెట్ లా ఏం చెప్పింది? సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని చెప్తుంది అన్నమాట. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి కీన్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ మీద కీన్స్ కూడా ఒక థియరీని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు సెకండ్ యూనిట్ లో వస్తాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ మనీ అండ్ బ్యాంకింగ్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ జనరల్ టాపిక్ అన్నమాట. వాట్ ఈజ్ మనీ? మన మనీ రాకముందు ఏముంది? మనకు బార్టర్ సిస్టమ్ ఉంది, వస్తు మార్పిడి పద్ధతి అన్నటువంటిది మనకు ఉంది అన్నమాట. సో బ్యాంకింగ్, అసలు బ్యాంక్ అంటే ఏమిటి, బ్యాంకులు ఎన్ని రకాలు ఉన్నాయి మనకు, వాట్ ఈస్ బ్యాంక్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఆర్ దేర్, అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దట్ బ్యాంక్స్, ఓకే. ఎస్పెషల్లీ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్. మనం వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆర్ ఆర్బిఐ. సో ఆల్ దీస్ విల్ లెర్న్ ఇన్ థర్డ్ యూనిట్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అండ్ ట్రేడ్ సైకిల్. వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? The increasing, the prices goes on increasing is called inflation. The continuous rise in price level is called inflation. సో ఏదైనా వస్తువుల యొక్క ధరలు నిరంతరం పెరుగుతూ ఉన్నట్లయితే దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. The continuous rise in price level, general price level is called inflation. Okay. A trade cycle. Trade ante business. Trade means business. In any business or in any trade there are so many up and downs, so many fluctuations are there. So the fluctuations which are occurred in trade is called trade cycle. Okay. సో వ్యాపారం అంటే, వ్యాపారంలో సాధారణంగా అనేకమైనటువంటి ఒడిదుడుకులు మనకు ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిసార్లు లాభాలు వస్తాయి, కొన్నిసార్లు నష్టాలు వస్తుంటాయి. సో ఆ వ్యాపారంలో వచ్చే ఒడిదుడుకుల్ని మనము ట్రేడ్ సైకిల్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్. ఫైనాన్స్ లో ముఖ్యంగా మనకు మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ వస్తుంది. వాట్ ఈజ్ మనీ మార్కెట్, వాట్ ఈజ్ క్యాపిటల్ మార్కెట్, ఇవంతా కూడా. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ మళ్ళీ ఎన్ని రకాలు, వాట్ ఈజ్ ఇన్సూరెన్స్, how many types of insurance is there? There are 2 types. One is life insurance and general insurance. So ఇది మీకు సెకండ్ సెమిస్టర్ లో ఉన్నటువంటి సిలబస్ అన్నమాట. మనం మీరు ఏదైనా సెమినార్ ఎవరు విల్లింగ్ గా లేకపోతే ఫ్రమ్ టుమారో వి విల్ స్టార్ట్ సెకండ్ యూనిట్ సిలబస్. దట్స్ యువర్ చాయిస్. చెప్పండి మీరు ఏం చేస్తామో. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దామా, సెకండ్ సెమ్ స్టార్ట్ చేద్దామా, లేకుంటే మీకు ఎగ్జామ్స్ అప్పుడు కన్ఫ్యూజ్ అవుతామంటే ఈ ఫస్ట్ సెమ్లోనే మనం అంతా రివిజన్ చేసుకోవడము, లేదా రోజు ఒకరు 1 or 2% సెమినార్ కండక్ట్ చేసుకోవడము, ఇలాంటివంతా చేసుకుందాం. టెల్ యువర్ ఒపీనియన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎనీబడి?
అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి నాన్న ఎవరో ఒకరు. మ్యామ్ ఇంకోసారి చెప్పండి మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. కనిపిస్తే కదా రుక్సానా, మ్యామ్ నువ్వు కనిపిస్తే కదా, నువ్వు ఆ వీడియో ఆన్ చేయి. ఓకే మ్యామ్. వీడియో ఆన్ చేయండి. మీకు ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ సిలబస్ నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ చేద్దామంటారా, లేదంటే మేము కన్ఫ్యూజ్ అవుతాం మేడం, మాకు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయే వరకు సెకండ్ సెమిస్టర్ వద్దు అంటే ఫస్ట్ సెమిస్టరే రివిజన్ చేసుకోవడం కానీ, లేదంటే రోజు మీరు ఒక క్వశ్చన్ నేర్చుకొని స్లిప్ టెస్ట్ రాయడం కానీ ఏం చేద్దాం? వాట్ విల్ డూ? టెల్ యువర్ ఒపీనియన్. After this one is better ma'am, if you ask me. What about others? Tell others opinions also, ma. చెప్పాలి, మీరు చెప్పకపోతే ఊరికి టైం మేడం వేస్ట్ ఫస్ట్ అవుతుంది. సెమిస్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా అందరు ఒపీనియన్, తేజస్విని అండ్ శ్వేత అండ్ కొంతమంది లీడ్ తీసుకొని అందరు ఒపీనియన్ కనుక్కోండి. ఎగ్జామ్స్ అయిపోయినాకనే స్టార్ట్ చేద్దాంలేండి మ్యామ్. ఎస్ మేడం, అదే బాగుంటుంది మేడం. అలాగే 2 సెమ్ములు ఒకేసారి పడతామంటే మ్యామ్ క్లారిటీగా లేదు మ్యామ్, వాయిస్ అస్సలు వినిపిస్తలేదు. ఒకవేళ 2 సెమ్ములు ఒకేసారి పెడతామంటే వాళ్ళు ఏం చేద్దాం? అప్పుడప్పుడు సిలబస్ కుదరదు కదా. అవును మేడం. ఏం చేద్దాం? సరే, అందరు ఒపీనియన్ సార్ తీసుకొని ఆస్క్ ఆల్ ఒపీనియన్ అండ్ టెల్ మీ. ఇంకా చెప్పాలి.